హలో ఫ్రెండ్స్, మీరంతా బాగున్నారా? నేను ఎగ్దమ్ మస్తుగున్నా. ఈవేళ నేను బక్రీద్ మరుసటి రోజు స్పెషల్ చూపిస్తున్నాను. బక్రీద్ ముఖ్య ఉద్దేశం హుర్బానీ. మా కజిన్ వాళ్ళు కూడా హుర్బానీ ఇచ్చారు. వాళ్ళు ఇంచుమించుగా మాకు 2 కిలోల మటన్ పంపించారండి. మా ఇంట్లో ఉన్నదే 2, అందుకు నేను ఎండు కబాబ్ చేసుకుని పెట్టుకుందాము అనుకున్నాను. అందుకు మటన్ని సన్నగా పొడుగ్గా చీకుల్లాగా కోసుకున్నాను. దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, తగినంత ఉప్పు, కొద్దిగా నిమ్మరసం, ధనియాలు, జీలకర్ర పౌడర్ అన్నీ వేసి అరగంట మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టుగా ఆ ముక్కలన్నిటిని ఊస ద్వారా ఒక తాడులో గుచ్చాలి. దానిని ఎండలో ఆరనివ్వాలి. ఆరిన వాటిని నూనెలో వేయించుకోవాలి. మజాగా తినాలి. హ్యావ్ ఎ నైస్ డే. ఇది రైస్ లో చాలా బాగుంటుంది. బగారా రైస్ లో అయితే ఇంకా చెప్పనవసరం లేదు, అంత బాగుంటుంది. ఈ ఐటెం చేయటానికి బోన్లెస్ మటన్ కంపల్సరీ, లేకపోతే నూనెలో వేయంగానే దుమ్ములు పగిలిపోతాయి. వీటికి తడి తగలకుండా పెడితే సంవత్సరం అయినా బాగుంటాయి. ఇలాంటి ఐటమ్స్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, సరిహద్దుల్లో ఉండి ప్రాణాన్ని త్యాగం చేస్తున్న మన సోల్జర్స్ కి పాపం తినటానికి ఏమీ ఉండదు కదండి. వాళ్ళు ఇంటి నుంచి ఇలాంటివన్నీ తీసుకుని వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారట. చూసారా, మన పూర్వీకులు ఏ పని చేసినా దానికి అర్థం పరమార్థం తప్పకుండా ఉంటుంది. మీరు దీన్ని పాటించండి. అందుకే అంటారు పెద్దల మాట చబ్ది మూట అని. ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే, ఇంకా చూడాలి అని ఆసక్తిగా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యూట్ బేబీ క్లీన్ కారా.